చెయ్యి తాకగానే ఏసయ్యా కాళ్ళు చేతులు వచ్చేను ఏసయ్యా గుడ్డి వారికి సైతము కంటి చూపు ఇస్తివి ఏసయ్యా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైంది ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ ఈ వెండి బంగారాలు దోచుకోవడం కంటే ముందు వాళ్ళు మన దేవుణ్ణి పట్టుకుపోయారు. అది గొప్ప సంగతి. భారతదేశ తాలూకా అసలు దేవుణ్ణి, సనాత ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వజ్రాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ 2nd ఫ్లోర్ లో ఉంది. ప్రతి ఒక్క హిందూ దీన్ని తీవ్రంగా ఖండించాలి బ్రదర్. గుడి, అందులో మళ్ళీ గర్భగుడిలో నీకు ఎవరు ఆ వీడియో పర్మిషన్ ఇచ్చింది? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అది స్వామివారి ముందు చూసావు కదా వ్యక్తి. బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకు కుమారుడైన దేవానికి నమో నమః. ఓం వృక్షశూల అరుంధాయ నమః, సోలమనే మాను మీద వేలాడిన వాడానికి నమో నమః. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. వృక్షశూల అరుంధాయ నమః, సోలమనే మాను మీద వేలాడిన వాడానికి నమో నమః. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఓం శివ. శివం అంటే సంస్కృతిలో ప్రేమ అని విన్నానండి. ప్రేమ కలిగిన వాడా, సదాశివాయ నమః, ఎప్పటికీ ప్రేమ కలిగిన వాడా నీకు నమో నమః. నాకు గన్నెత్తారా? ఎందుకు? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. ఆ కవర్ లో కానుక ఒక 5,000 కానుక పెట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానుక ఒక 5,000 కానుక పెట్టి, దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. ఎందుకు? అడుగుతుంటానిక. మీ ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ని భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. వెళ్ళి మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? మీ నాన్నగారి పేరేంటి? వెంకట్ గారు. మా నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ గారండి. ప్రసాద్ గారు? పాల్ ప్రసాద్ గారండి. అంటే పాలు అది అమ్ముతారండి? పాల్ అంటే అండి బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తుల పేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకుందండి. అది ఒక్కడికి బ్రెయిన్ లేదు. మరి వెంకట్ అంటే అండి? ఎక్కడండి మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు పేర్లు ఏముంటదండి? పేర్లు ఏమీ లేదు కదండి. పేర్లు ఏమలేదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చా అండి మిమ్మల్ని? వేసేసాడు, బాగా వేసేసాడు. హౌ అండ్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్? It's a very lengthy question. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. అద్భుతం, ఫంటాస్టిక్. हाथ के तो देखना है, पुश मेरे हाथ से आगे नहीं आना. आओ दौड़ के आओ, दौड़ के आओ, देखो आओ देखो, कार नहीं पाओगे. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం జరిగింది నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలే. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది. నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది. తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని మహిమ పరుస్తామండి.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అవ్వట్లేదు. అవట్లేదా? అబ్బా ఏంట్రా ఈ కంపు చాలా చండాలంగా. పేరు హల్లెలూయా. అది కాదు ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి. అవతలకి కళ్ళు మూసిపోయింది. ఎంత ట్రై చేసినా కానీ కాలేదు. అయ్యి బాబోయ్ నిజమే. నమ్మబుద్ధి కావట్లేదురా. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం 10,000 ఖర్చు అవుద్ది. నువ్వు ఉన్నావు ఎందుకు? నా సొక్కలాగా నా నెక్కర్లాగా అంటావు. ఇంకా గొప్పది ఏంటంటే ఓ ముసలావిడ పాడింది ఆ పాట నాకు రాదు. ఏది సార్? అంటే అసలు పాట పాడకూడదుగా. రేసుకోబో ఆ పాటని ముసలావిడ పాడింది. ఎంతో సింతెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు. ఇది ఐటమ్ సాంగ్. అవ్వా భజన పాట అనుకున్నానే. ఆకాశ పయ్యేలు కళ్ళు కమ్మేను భలే 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 పాడింది అసలు. అది భలే పాడిందిలే ముసలావిడే కానీ. యేసుప్రభే నిజమైన దేవుడు. దీంట్లో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీ కర్మ. మీరు చావుకి ఎదురెళ్తున్నారు. యేసుప్రభు గారు చదువుకోమన్నారు, నీతులు దెంగమలేదు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఏం జరిగింది దేవసేన? నా పెళ్ళైన నెలకే నా భర్త నన్ను వదిలేశాడు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఒంటరిగా ఉన్న నా జీవితానికి ఏం చేయాలో పాస్టర్ గారిని అడిగాను. పాస్టర్ గారి ప్రార్థన వల్ల భర్త లేకుండానే నేను గర్భవతినయ్యాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏ సమస్యలు పుట్టిస్తున్నావు? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఎట్ట చంపేస్తావు చెప్పు? దీనికి అన్ని నొప్పులే. వాళ్ళంతా నొప్పులు పుట్టించింది నువ్వేనా? నేనే. అది నేనే, అది నేనే. మాట్లాడా? నేను మాట్లాడాను. మాట్లాడవా? నువ్వు మాట్లాడావు కదా. ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నారా? ఎక్కేస్తున్నావు. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నా ఇష్టం. స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. రిపోర్ట్స్ చూస్తున్నా ఏదో నాకు కనబడుతుంది. 0.7 ఏదో కనబడుతుంది. కరెక్టా? ఏంటి మమ్మీ ఎవడీడు? రే అండ్ ఎవరికైనా చూపించండి రా. వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా?
kakande nampira ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? kakande nampira aya అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. hallelujah glory hallelujah niga varabashandra oh come on నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదైనా మరో నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 2-4 తగిన 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 6-8. yes chukada vai adeita yaralam pirka mudiyavillai come on నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. నీ బాధటి బామ్మది. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? దర్శిస్తూ ఇంత పసుపు ముద్ద దాని మూడు పక్కల కుంకుమ బొట్టు పెట్టి గౌరమ్మ అనుకుని గణపతి అనుకుని స్నానం చేసి ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా అవును, జీవించే కుటుంబాల దగ్గరికి వచ్చి హే ఈ దేవుడు కాదు, ఇగో ఇలా 2 చెక్కల మీద ఒక ఎండిపోయిన శవాన్ని పెట్టి మొక్కకుండా ఉండగలనా అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నా దేవుడెవరో నాకు తెలిసినప్పుడు స్తంభములాగా ఉండగలనా అబ్బా నా డాడీ ఎప్పుడో తెలిసినప్పుడు ఏడుపు ముఖముతో ఉండగలనా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేనేమో ప్రియురాలిని యేసే నా ప్రియుడు నా డాడీ ఎప్పుడో తెలిసినప్పుడు మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి, నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది. బైబిల్ కానీ ఏ బుక్ కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి కూడా సైట్ ఉంది. అద్దాలు లేకుండా నేను చదవలేకపోయేదాన్ని. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఎనంటింగ్ ఆయిల్ కళ్ళల్లో వేసుకున్నప్పటి నుంచి నాకు చెప్పు. చూపు మంచిగా కనిపిస్తుంది. వావ్, అనైటింగ్ ఆయిల్ కళ్ళల్లో ఇట్లా రాసుకున్నప్పటి నుంచి మీకు చూపు కనిపిస్తుంది. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. అద్దాలు లేకుండా కూడా చదువుతున్నాను. అద్దాలు లేకుండా బైబిల్ చదువుతున్నారు. అవునండి. ఎక్కడో చూసినట్టుందే. ఫ్లాష్ బ్యాక్. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతూ ఉండేవి. అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. మంచి కట్టుబాట్లు సార్. కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. వా, నా తల్లే. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విశ్వాసం తగ్గుతుంది, అనైటింగ్ కానీ వాడింది, ప్రార్థన చేయించుకోగానే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. గుడ్డేం కాదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.